TS4 తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని ప్రమాణ విమానంపై ఉగ్రదాడి బెదిరింపు కాల్. ఉమ్మడి గుంటూరు జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులతో కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశం. ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే ఎలా ఉంటుంది? సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. ఈ కొద్ది రోజులు జాగ్రత్త. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫేక్ కాల్స్ భయోందోళన మొదలైంది. ఇదివరకు దేశంలోని పలు విమానాశ్రయాల్లో బాంబులు పెట్టారని పలువురు ఫోన్ కాల్స్ చేయడంతో అనేక ఫ్లైట్స్ ఆలస్యంగా ప్రయాణించిన సందర్భాలున్నాయి. అంతేకాదు కొన్ని స్కూల్స్, ఆసుపత్రుల విషయంలో కూడా ఇలానే జరిగింది. ఈ క్రమంలో తాజాగా మళ్ళీ ఇదే అంశం వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక విదేశీ పర్యటన ముందు ఆయన ప్రయాణించనున్న విమానంపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ వైరస్ భయం వణికిస్తుంది. కొన్ని వారాలుగా చాలా చోట్ల ఫారాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మరణించాయి. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుందని నిర్ధారణ కావడంతో పశుసంవర్ధక శాఖ అడ్వైజరీ జారీ చేసింది. కోళ్లు, గుడ్ల ఎగుమతులు, దిగుమతులను ఆపేసి రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇది చికెన్ లవర్స్కు పెద్ద షాకే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ముక్కలేనిదే ముద్ద దిగదని భీష్మించి కూర్చుంటే అయిపోతారు. సో ఈ విషయంలో కొద్ది రోజులు మీరు జాగ్రత్తగా ఉండాల్సిందేనంటూ ఆరోగ్య శాఖ వారు ప్రకటించారు. ప్రపంచాన్ని AI శాసిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాబోయే రోజుల్లో డేటాను సంపద అవుతుందని ఆయన పేర్కొన్నారు. హెల్త్లో డేటా కింగ్గా కిమ్స్ చైర్మన్ బి భాస్కర్రావు తయారవుతారని ఆయన స్పష్టం చేశారు. బుధవారం గుంటూరులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 2007 కిమ్స్ తొలి ఆసుపత్రిని తాను ప్రారంభించానని ఆయన గుర్తు చేసుకున్నారు. 25 ఏళ్లలో 5,000 బెడ్స్తో 5 రాష్ట్రాల్లో కిమ్స్ విస్తరించిందని చెప్పారు. క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. సంస్థ బాగుండాలంటే అందులో పనిచేసే వాళ్ళు భాగస్వాములు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. చూపించిన వ్యక్తి సంస్థ భాస్కర్రావు గారు. అదే మరి కిమ్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దేశంలోనే అతిపెద్ద వ్యవస్థల్లో ఇది ఒక మంచి చైన్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ అన్ని నగరాల్లో, అన్ని సిటీల్లో ఉంది. నేను వస్తూ ఉంటే చూపించాడు. వెరీ గుడ్ మార్కెటింగ్ మేనేజర్ అనుకున్నాను. ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా చూశాను. హాస్పిటల్లో వస్తే ఎక్కడెక్కడ కిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయో మొత్తం మ్యాప్ వేసి, ఆంధ్ర మ్యాప్ వేసి చాలా స్పష్టంగా చూపించాడు. అంతటితో ఆగలేదు. అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పండుగలు చేస్తారో అవన్నీ కూడా చేశారు. అక్కడి నుంచి మీరు చూస్తే ఆ గోడలంతా కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. అలాంటి పెయింటింగ్స్ వేసి ఆంధ్రప్రదేశ్లో టూరిజం స్పాట్స్ కూడా మొత్తం ఒకసారి చూపించాడు. ఒక పక్క హిస్టరీ, ఒక పక్క జాగ్రఫీ, ఇంకో పక్క మెడికల్ నాలెడ్జ్ కూడా. ఏ జబ్బు వస్తే ఏ విధంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని కూడా బ్యూటిఫుల్గా చూపించాడు. అంటే దీన్ని బట్టి చూస్తే మనిషి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు. ఏం చేస్తే ప్రజల్లో చైతన్యం వస్తుందో అది చేస్తూ ముందుకు పోతున్నాడు. అందుకే సక్సెస్ అయ్యాడు. దానికి మరొక్కసారి మీ అందరి తరపున కూడా రాష్ట్రంలో మీరు చూస్తే నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, ఒంగోలు, వైజాగ్, అనంతపూర్, కర్నూలు ఎక్సెప్ట్ 2 చెప్పాడు. రేపు ఎల్లుండి ఆ 2 కూడా పెట్టేస్తాడు. కాబట్టి అన్ని జిల్లాల్లో, కొత్త జిల్లాల్లో కూడా కిమ్స్ హాస్పిటల్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పక్క నెట్వర్క్, రెండో పక్కన మీరు చూసినప్పుడు ఒక డిసిప్లిన్. ఈ 2 కూడా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. ఆయనైతే చాలా ABCD నుంచి Z వరకు మొత్తం చెప్పారు. ఏ విధంగా ఉండాలి అవన్నీ చాలా డీటెయిల్డ్గా చెప్పాడు. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఒక 1000 పడకల ఆసుపత్రి సికింద్రాబాద్లో పెట్టారు. ఇంకొక పక్కన ఇప్పుడే ఆయన చెప్పింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడే గుంటూరు, విజయవాడ, అమరావతిలోనే 2000 బెడ్లు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ కూడా మార్కెటింగ్. అంటే ఒక విజన్ ఉండే వ్యక్తి భాస్కర్రావు గారు అని చెప్పిన అభిప్రాయం. అది కూడా మోడల్స్, ఒక మోడల్ ఆయన చెప్పాడు. ఆ మోడల్ కూడా మీరు చూస్తే ఎంప్లాయీస్ ఎవరైతే ఇందులో పనిచేస్తున్నారో 10,000 మంది ఈ హాస్పిటల్లో పెట్టుబడులు పెట్టారు.
25,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్లో ఈ 10,000 మందికి 12,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చిందంటే ఆ రోజు పెట్టిందంతా కూడా 100 కోట్లు పెట్టారేమో. 100 కోట్లు పెడితే ఈరోజు 12,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చిందంటే ఆయన ఒక్కడు బాగుపడడం కాదు, హాస్పిటల్లో చేరిన ప్రతి ఒక్క డాక్టర్కి ప్రతి ఒక్కరికి షేర్ ఇచ్చాడంటే అది విజయ రహస్యం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మనం అందరం ఒకటే ఆలోచిస్తాం, నేను బాగుంటే చాలని. కానీ సంస్థ బాగుండాలంటే అందులో పనిచేసే వ్యక్తులకు కూడా భాగస్వామ్యం ఉండాలి. అలాంటి భాగస్వామి పెట్టాడు కాబట్టి 25 సంవత్సరాలుగా 80% ఎవరైతే ఈ హాస్పిటల్లో చేరారో ఇది నా హాస్పిటల్ అనే భావన వచ్చి ఇక్కడే హాస్పిటల్లో సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మంచి అనుభవం అని చెప్పి కూడా మిగిలిన పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు సూపర్ స్పెషాలిటీస్ అన్నీ కూడా కార్డియాక్ సైన్సెస్ కానీ, ఆంకాలజీ కానీ, న్యూరో సైన్స్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్స్, అవయవ మార్పిడి, కిడ్నీ కేర్, తల్లి పిల్లల సంరక్షణ, ఒక 25 సూపర్ స్పెషాలిటీస్ పెట్టారు. ఈరోజు ఇదే కాకుండా మీరు చూస్తే లేటెస్ట్ ఇంకా ఏ టెక్నాలజీస్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి శస్త్రచికిత్స అయిన తర్వాత రోగి వేగంగా కోలుకోవడానికే డావిన్సీ రోబోటిక్ సిస్టమ్ తీసుకొచ్చాడు. మోకాలు మార్పిడి కోసం రోబోటిక్ సిస్టమ్ తీసుకొచ్చారు. మెదడు కణితలు గాయాలు శస్త్రచికిత్స కోసం గామా నైఫ్ వినియోగించే పరిస్థితికి వచ్చారు. అదనపు రేడియేషన్ ప్రమాదం లేకుండా ఉండాలని ESWL, డోర్నియర్, ఇలా అనేక. ములుగు జిల్లా తాడవాయి మండలం మేడారంలోని వనదేవతలు సమ్మక్క సారలమ్మ చిన్న జాతర ఘనంగా ప్రారంభమైంది. 2 నెలలకు ఒకసారి జరిగే మహాజాతర తర్వాత చిన్న స్థాయిలో జరిగే వేడుక ఇది. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన వాగులో స్నానాలు ఆచరించి వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు బంగారాన్ని, బెల్లాన్ని కానుకగా సమర్పిస్తున్నారు. ఈ నెల 15 వరకు జాతర కొనసాగనుంది. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డితో సహా ఇతర నిందితులు బెయిల్ రద్దయ్యే అవకాశాలున్నాయని బీటెక్ రవి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం ముసలరెడ్డి గారి పల్లెలో మినీ గోకులం షెడ్డును ఆయన ప్రారంభించి మాట్లాడారు. వివేక హత్య కేసులో రాజులేని పోరాటం చేస్తున్న సునీత విజయం సాధిస్తారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ సునీతమ్మ ఆల్రెడీ సుప్రీంకోర్టులో వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలి, అప్పుడు ప్రభుత్వం అధికారులను తప్పుదోవ పట్టించి మోసం చేసి వీళ్ళు సుప్రీంకోర్టులో కానీ ఇంకో చోట బెయిల్ తీసుకున్నారు. బెయిల్ తీసుకునేప్పుడు బెయిల్ కండిషన్స్ లో ఏముందంటే విట్నెస్లను ప్రధానంగా సాక్షులను ప్రలోభ పెట్టడం కానీ సాక్షులను బెదిరించడం కానీ చేయకూడదనే ఒక కండిషన్తో వాళ్ళు ఈరోజు బెయిల్ మీద ఉన్నారు. కానీ నిన్న చూస్తే దేవిరెడ్డి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి చైతన్య రెడ్డి ఆల్రెడీ దస్తగిరి ఉండే సబ్ జైలుకు పోయి అతన్ని మీకు ఎవరు బుద్ధి వచ్చినా పర్వాలేదు, మా తాత బుద్ధులు రావద్దని అనేవాళ్ళు. నాకు 2 అమ్మమ్మలు ఉండేవాళ్ళు. ఆయన వీళ్ళిద్దరి మీద అలిగి ఇంకో ఆమెకు దగ్గరయ్యారు. ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదంటూ చిరంజీవి మాట్లాడారు. నెల్లూరు వాసి కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన. అండ్ ఆయన నీకు ఎవరు పోలికలైనా ఎవరి బుద్ధి అని రావచ్చు కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన రసికుడు. ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు, నాకు 2 అమ్మమ్మలు. వీళ్ళిద్దరి మీద అలిగితే 3వ వ్యక్తి పాపం ఎవరో ఒక అన్ని కోల్పోయిన ఒక వ్యక్తి అని జాలి కొలేది ఆవిడకి అతి దగ్గర అయ్యారు ఆయన. అలా 3 మనకు తెలిసి 4-5 ఉన్నాయేమో మనకు తెలియదు. అందుకని నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు, అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త, ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దు అన్నారు. నేను తీసుకోలేదమ్మా. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ చీర్యాల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ పట్టాల పంపిణీలో నిరసన వ్యక్తం చేశారు లబ్ధిదారులు.
చిర్యాల గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్లు మొత్తం 40 ఇండ్లు నిర్మిస్తే 27 మంది లబ్ధిదారులకు మాత్రమే పట్టాల పంపిణీ చేయడంతో ఆందోళనకు దిగిన మిగతా 13 మంది లబ్ధిదారులు స్థానికులకు ఇవ్వకుండా బయట వాళ్ళకు పట్టాలు ఎలా ఇస్తారంటూ పంపిణీ చేయడానికి వచ్చిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి, కాంగ్రెస్ మేడ్చల్ ఇన్ఛార్జ్ తోటకూర జంగయ్యను ప్రశ్నించారు. దీంతో పోలీసు బందోబస్తు నడుమ పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సితారా సెంటర్లోని కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్లో అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడుతున్న మంటలు. లోపల గ్యాస్ బండ పేలినట్లుగా తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న భవానీపురం పోలీసులు హుటాహుటిన ఎగ్జిబిషన్ ప్రాంతానికి చేరుకుని ఫైర్ సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి గల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన పోస్టును సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసినందుకు 2 రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసిన పోలీసులు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బహుజన కార్యకర్త కాసుల అజయ్పై పోలీసులు దాష్టీకం చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆయన మెప్పు పొందేందుకు చట్టాన్ని అతిక్రమిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్న పోలీసులు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ మెప్పు పొందేందుకు స్థానిక కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు కాసుల అజయ్ను 2 రోజుల పాటు మానసిక హింసకు గురిచేసిన పోలీసులు, కూలీలను తీసుకురావాలి వస్తావా అంటూ అజయ్కు ఫోన్ చేసి హోంగార్డ్ విజయ్ కొద్ది దూరం వెళ్ళాక ఆటోను దారి మళ్లించి ఆటో డ్రైవర్ బహుజన కార్యకర్త అజయ్పై పోలీసులు పిడుగుదల వర్షం, ప్రాణభయంతో నన్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాలంటూ విజ్ఞప్తి చేసిన అజయ్. అపరిచితమైన వ్యక్తి ఫోన్ చేసి ఫోన్ చేస్తే నాకు తెలియదు అసలు. నాకు ఫోన్ చేస్తే రైతులాగా ఫోన్ చేస్తే నేనన్నా కదా, సరే అన్న ఒక 500 ఇస్తే వస్తా అని చెప్పేసి అని నేనన్నా. ఈ తుమ్మచెట్టు దగ్గర దించి రావాలని అంటే, సరే ఈ మన తుంగతుర్తి ఊర్లో ఒక 10 మంది ఉన్నారు లేబరు, దించి రావాలని చెప్పి. మా స్కూటీలు ఎప్పుడు ఇస్తారు? రేవంత్ రెడ్డికి విద్యార్థిని ప్రశ్న. ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన తేజస్విని అనే విద్యార్థిని తమకిచ్చిన హామీల గురించి రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది. 5 లక్షల విద్యా భరోసా కార్డు, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని ఆశ కలిగించినట్లు ఓట్లు వేయించుకున్నారు. ఆ హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది. 5 లక్షల విద్యా భరోసా కార్డు, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన హామీతో తెలంగాణ విద్యార్థి లోకం గంప గుర్తుగా కాంగ్రెస్ పార్టీకి తమ ఓట్లను వేసి గెలుపునకు కారణమయ్యారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులతో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. మహిళలకు అన్యాయం చేసిన వాళ్ళు తాట తీస్తాను, తొక్కిపట్టి నార తీస్తానన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు జనసేన నాయకుడే ఓ మహిళకు అన్యాయం చేస్తే పవన్ కళ్యాణ్ తొక్కి పట్టి నార తీశారా? బాధితుల మీదే కేసు పెట్టడం ఈ కూటమి ప్రభుత్వంలో చూస్తున్నా. అందుకే కిరణ్ రాయల్ వ్యవహారంలో బాధితురాలు లక్ష్మిపైన కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు. కూటమి ప్రభుత్వంలో బాధితుల మీద కేసులు పెడతారు, నిందితుల్ని రక్షిస్తారు. వరదు కళ్యాణి గారు, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షుడు. పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను, మరి మీరు మహిళలకి ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు పోలీసులు పట్టించుకోలేదు సరికదా? అసలు ఎక్కడైనా ఏదైనా రాష్ట్రంలో బాధితులు ఉంటారు, నిందితులు ఉంటారు. నిందితుల మీద కేసులు పెడతారు, బాధితులకి రక్షణ కల్పిస్తారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం రివర్స్లో బాధితుల మీదే తిరిగి కేసులు పెడతారు. దానికి ఈ లక్ష్మి గారి ఉదంతమే నిదర్శనం. ఆవిడ వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఈరోజు ఆమె మీద కుట్రపూరితంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకు ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచింది. అంటే బాధితుల మీద కేసులు పెడతారు, నిందితుల్ని రక్షిస్తారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్గా అర్థమైపోయింది. ప్రధాని ప్రమాణ విమానంపై ఉగ్రదాడి బెదిరింపు కాల్. ఉమ్మడి గుంటూరు జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులతో కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశం. ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే ఎలా ఉంటుంది? సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ, ఈ కొద్ది రోజులు జాగ్రత్త. TS4 తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి TS4 తెలుగు ఛానల్.